హలో, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను మన తెలుగు అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. అండ్ ఐ హోప్ మీరు అందరూ కూడా బాగున్నారు, సేఫ్గా ఉన్నారని అనుకుంటున్నాను. అండ్ ఫస్ట్లీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు కొంచెం బిజీ స్కెడ్యూల్ అలవాటు అవుతుంది, పిల్లలు కిండర్ గార్డెన్కి వెళ్ళడం ఇదంతా. సో దానివల్ల నేను కొంచెం రిప్లై ఇవ్వలేకపోతున్నాను. బట్ చాలా థ్యాంక్ యూ, మీ కమెంట్స్ అయితే చదువుతున్నాను. ట్రావెల్ బ్లాగ్కి కానీ మేము ఇక్కడికి వచ్చాక కానీ ఆ వీడియోస్ అన్నిటికీ చాలా చాలా మంచి మెసేజెస్ ఇచ్చారు. ఈవెన్ ఇన్స్టాగ్రామ్లో కూడా చాలా మంచి మెసేజెస్ పంపించారు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది మీ లవ్ అండ్ అఫెక్షన్ చూసి. అండ్ ఇదైతే ఇప్పుడు ఏదైతే ప్రస్తుతం చూస్తున్నారో ఇది మేము వచ్చిన 3 days తర్వాత వ్లాగ్ అనమాట. ఇది మిక్స్ ఆఫ్ 1 weekలా ఉంటుంది. మేము వచ్చిన రోజు ఆఫ్టర్నూన్ నుంచి కొంచెం నాకు బాగాలేదు అండ్ ఈవినింగ్కి ఇంకా ఫుల్ ఫీవర్ వచ్చేసింది. ఆల్మోస్ట్ ఒక 3 days సఫర్ అయ్యాను. కంప్లీట్ బాడీ పెయిన్స్, ఫీవరు. అండ్ లక్కీగా పిల్లలకి కోల్డ్తో ఆగిపోయింది, ఫీవర్స్ లాంటివి రాలేదు. సో నా బాడీ ఎందుకు అలా అయిపోయిందో నాకు అర్థం కాలేదు. మేబీ స్ట్రెస్ అవ్వడమో సమ్ రీజన్స్. ఇంకా 3 days మా హస్బెండ్ అనుకోకుండా లీవ్ పెట్టి నన్ను చూసుకోవాల్సి వచ్చింది. బికాస్ నేను లేచి నడిచి అన్నీ చేసే స్టేజ్లో లేను. ఇంకా ఇది ఆల్మోస్ట్ 3rd day అనమాట. అప్పటికి ఫీవర్ ఉంది, బట్ కొంచెం రెడీ అయ్యి ఇంకా లగేజ్ అంతా అన్ప్యాక్ చేయాలి. ఇంకా వచ్చి 3 days అయిపోతుంది, ఇంకా అన్నీ తీయాలన్నట్టు ఇంక ఓపిక తెచ్చుకొని చేస్తున్నాను. ఎందుకంటే నెక్స్ట్ డే నుంచి మళ్ళీ మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోతారు. ఆ బాక్సెస్ అన్నీ ఓపెన్ చేసి పిల్లలతో సదురుకోవాలంటే చాలా టైం పడుతుంది. ఇంకా ఇలా అయితే పనులవ్వు, నాకు కొంచెం యాక్టివ్నెస్ రావాలి అని చెప్పి ఇంకా అన్నీ అన్బాక్స్ చేశాం కదా. ఆల్మోస్ట్ 130 kgs అంటే బోలు లగేజ్ ఉంటుంది. అన్నీ తెచ్చి ముందు సరిపెట్టాలి. ఇక్కడ నా వార్డ్రోబ్లో ముందు నా శారీస్ అన్నీ ప్యాక్ చేసి అన్నీ సర్దేసుకుంటున్నాను అనమాట. నావి 7,000 అబోవ్ శారీస్ అన్నీ, పట్టు చీరలు అన్నీ ఇండియాలోనే ఉంటాయి. ఇంకా దాని బిలో శారీస్ అన్నీ ఇక్కడ ఉంచుకుంటా అనమాట. మీరు ఏదైతే పైన ఎదురుగా ర్యాక్లో చూస్తున్నారో అవి మాత్రమే నా శారీస్. ఇక్కడ ఆషీని మా హస్బెండ్కి అక్కడ అప్ చెప్పి నేను ఇక్కడ సర్దుతుంటే దక్షిత్ వచ్చి అటు ఇటు తిరుగుతున్నాడు. సో ముందు కొంచెం ఐరన్ పోతాయని చెప్పి శారీస్తో స్టార్ట్ చేశాను అనమాట. ఆ రోజు మార్నింగ్ స్టార్ట్ చేసాము, ఇంకా ఈవినింగ్ వరకు సర్దుతూనే ఉన్నాం అనమాట. తెచ్చినవన్నీ పిల్లలతో అంత ఈజీ కాదు. మేము ఇక్కడ సర్దుతూ ఉండడం, వాళ్ళు అటు ఇటు లాగేయడం అనమాట. ఇదే పని అయిపోయింది. అండ్ లగేజ్ తెచ్చుకోవడం, ప్యాక్ చేసుకోవడం ఒక పని అయితే, తెచ్చాక అన్ప్యాక్ చేయడం, అవన్నీ మళ్ళీ రీఅరేంజ్ చేసుకోవడం కష్టం. ఇక్కడ మాకు స్పేస్ తక్కువ ఉంటుంది. సో చిన్న బెడ్రూమ్లో కూడా పిల్లలకు ఒక చిన్న వార్డ్రోబ్ మాత్రమే ఉంది. ఇంకా మాకున్నది ఇది పెద్ద వార్డ్రోబ్ ఒక్కటి. ఇందులోనే మొత్తం వింటర్ క్లోత్స్, సమ్మర్, ట్రెడిషనల్ అన్నీ సర్దుతాను. బట్ నేను చాలా ఆర్గనైజ్డ్గా పెట్టుకుంటాను, నాకు అలా ఉంటేనే ఇష్టము. ఎట్ ద సేమ్ టైం అలా ఆర్గనైజ్డ్గా పెట్టుకోవడం వల్ల మనకి ఎక్కువ స్టఫ్ కూడా పడతాయి అన్నమాట. అందుకనే అన్నీ నీట్గా సర్దుకుంటాను. అండ్ ఇది వచ్చేసి ఐ థింక్ 5th డేనో 6th డేనో మేము జర్మనీ రీచ్ అయ్యాక ఇంకా ఫీవర్స్, కోల్డ్ అన్నీ కొంచెం తగ్గాక బయటికి వెళ్ళాలనిపించింది. ఇంట్లోనే ఉండి ఉండి ఒక సఫికేషన్ ఫీలింగ్ వస్తుంది. అది జర్మనీలో ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుందండి. ఇంట్లో చాలా కామ్గా ఉంటుంది. వింటర్స్ కాబట్టి బయట గాలి ఎక్కువ రాదు, డోర్స్ ఓపెన్ చేసుకోలేము. సో ఇలా బయటికి వెళ్ళినప్పుడు మాత్రమే ఆ ఫీలింగ్ ఉంటుంది అనమాట. సో ఇంకా సూపర్ మార్కెట్కి వెళ్ళే టైం కూడా వచ్చింది. ముందంతా మా హస్బెండ్ తెచ్చేయడం వల్ల ఇంకా వెళ్ళలేదు. ఇంకా కొంచెం ఫీవర్ అదంతా సెట్ అయిపోయాక వెళ్తున్నాం అనమాట బయటికి. ఎండ దెబ్బ తగులుతుంటే భలే అనిపించింది. చూడ్డానికి అంత ఎండగా ఉంది కానీ బయట -degrees ఉంది టెంపరేచర్ అయితే. ఇంకా రోజు కొంచెం హెడ్ బాత్ చేసి ఇంకా బయటికి అయితే స్టార్ట్ అయ్యాము. హాయ్, హలో, హాయ్, గుడ్ మార్నింగ్. సో వెల్కమ్ బ్యాక్. అండ్ చాలా డేస్ తర్వాత ఈరోజు వ్లాగ్ షూట్ చేసిన. అండ్ మేము వచ్చి ఆల్మోస్ట్ 5-6 days అవుతుంది అనుకుంటా. సో ఈరోజు బయటికి వెళ్తున్నాము. బయటికి వెళ్ళాలని అనిపించింది. అండ్ గ్రాసరీ నీడ్స్ కూడా ఉన్నాయి. మేము వచ్చే ముందే తను తీసుకొచ్చేసారు. ఇంకా కొన్ని అయిపోయాయి, ఆబ్వియస్లీ ఫ్రూట్స్, మిల్క్ అవి అయిపోతాయి కదా, ఇంకా అందుకని తెచ్చుకోవడానికి వెళ్దామని. మాకు బయటికి వెళ్ళి చాలా రోజులైంది. అండ్ ఇప్పుడే సెట్ అయిందనమాట హెల్త్ అంతా. నా గొంతు కూడా కొంచెం బెటర్ అయింది చెప్పాలంటే. అండ్ ఈరోజు వీకెండ్ కాబట్టి బయటికి వెళ్ళి అవి తెచ్చుకొని వచ్చేద్దాం అనుకున్నాం. అండ్ ఇంకా పనులు అయితే బాగానే ఉన్నాయి. సో చిన్నగా సెటిల్గా చేసుకుందాం అని అనుకుంటున్నాం. అండ్ పిల్లలు రెడీ చేసి మార్నింగే బ్రేక్ఫాస్ట్, వంట కూడా తొందరగానే చేస్తాను వీళ్ళు రెడీ అయ్యేలోపు. ఇంకా వెళ్ళి వచ్చి ఆ తర్వాత ఇంకా లంచ్ చేద్దాం అనుకుంటున్నాం. లంచ్ చేశాక వెళ్తుంటే అది ఎటు కాకుండా అయిపోతుంది, టైం అంతా అక్కడే స్పెండ్ అయిపోతుంది ఫీలింగ్ వస్తుంది అనమాట. అండ్ పిల్లలు కూడా పడుకునే టైం ఎందుకు అని చెప్పి వెళ్దాం అనుకుంటున్నాము. అండ్ ఈ రోజంతా నేను వ్లాగ్ షూట్ చేస్తా. సో ఏం చేస్తున్నాం ఏంటనేది
స్టే ట్యూన్. ట్రైనా? దక్షిత్ అందరికి హాయ్ చెప్పు. ట్రైన్ రాదు ఇప్పుడు. హాయ్ చెప్పు ఫస్ట్. ఇదిగో అషి హాయ్ చెప్పు. అండ్ ఇండియాలో సమ్మర్ స్టార్ట్ అవుతున్నప్పుడు జర్మనీ ట్రావెల్ చేశాను. అక్కడ వేడికి ఇక్కడ రాగానే చలికి ఆ డిఫరెన్స్ అయితే మాకు బాగానే తెలుస్తుంది, కానీ ఆల్రెడీ బాడీకి అలవాటు అయిపోయిన వల్ల పెద్దగా ఏమనిపించదు. అండ్ ఆ రోజు సూపర్ మార్కెట్కి వచ్చాం కదా, చాలా డేస్ అయిపోయిన ఫీలింగ్ వచ్చింది. బేసిక్గా సూపర్ మార్కెట్స్కే ఎక్కువ వెళ్తూ ఉంటాము బయట కంటే. వీకెండ్స్లో ఎప్పుడైనా అవసరం అయితే షాపింగ్కి వెళ్తాం, లేదంటే బయటికి వెళ్ళడం అంటే ఓన్లీ సూపర్ మార్కెట్స్కి తిరగడమే. అన్నీ ఒక చోటనే ఉంటాయి కాబట్టి ఒక షాపింగ్కి వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది. అమ్మ చేతిలో ఏమని చెప్పు. ఇది అమ్మ చేతిలో ఏముంది అశేమో. అండ్ ఇంకా మాకు ఈ సూపర్ మార్కెట్లోనే అన్నీ ఉంటాయన్నమాట. అంటే వెజిటేబుల్స్, ఫ్రూట్స్, మీట్ ఎక్సెట్రా, గ్రాసరీస్ అన్నీ ఉంటాయి. సో ఇక్కడ ఏం చూస్తున్నానంటే దక్షిత్ బెడ్రూమ్ని, అంటే చిల్డ్రన్స్ బెడ్రూమ్ని ఆర్గనైజ్ చేద్దామని అనుకుంటున్నాము. ఎందుకంటే టాయ్స్ ఎక్కువైపోయే కొద్దీ పాత టాయ్స్ని ఆడడం లేదు. ఊరికి అవన్నీ స్టోర్ పెట్టడం, అవన్నీ సర్దుకుంటూ ఉండడం, ఇదే ప్రాసెస్ అయిపోయింది. అండ్ ఆ రూమ్లోకి మేము బెడ్ తీసుకున్నాం కదా, అది ఇంకా మాకు డెలివరీ అవ్వలేదు. సోఫా కూడా అవ్వలేదు. 3 months అయిపోతుంది ఆల్మోస్ట్. సో ఇంకా కొంచెం టైం ఉందన్నమాట డెలివరీకి. ఐ డోంట్ నో ఎందుకంత టైం తీసుకుంటున్నారో. సో ఆ లోపు కొంచెం ఆర్గనైజ్ చేయాలి అని అనుకున్నాము. సో దానికోసమే కొన్ని ఆర్గనైజర్స్ టైప్ అన్నీ చూస్తున్నాం అనమాట. అండ్ మాకు ఇవన్నీ కొంచెం కొత్త. సో ఇనీషియల్గా 1-2 తీసుకున్నాం. అండ్ పిల్లలతో ప్రతిదీ ట్రయల్ అండ్ ఎర్రర్లా ఉంటుంది అనమాట. ఓకే ఇది కాదు, ఇది సూటబుల్. అది మనకి ఒక కిడ్ ఉన్నాక ఎక్స్పీరియన్స్ వస్తూ ఉంటుంది. సెకండ్ కిడ్ పెరిగేటప్పటికి మాకిద్దరి దగ్గర, అండ్ మేము వచ్చి 3 years అవుతుంది కాబట్టి ప్రతిదీ ఎక్స్పెరిమెంట్లా ఉంటుంది. కొన్ని తెలియని మా ఫ్రెండ్స్ని అడుగుతూ ఉంటాను. అండ్ ఇంకా అలా కొన్ని చూసి ఇక్కడ చాలా డేస్ అయింది కదా, ఇంకా మొత్తం స్టాకప్ చేస్తామన్నమాట. ఆల్మోస్ట్ మా ఇంట్లో ఫ్రూట్స్ అయితే ఒక 5 to 6 వెరైటీస్ మినిమం ఉంటాయి. పిల్లలు తినే జంక్ అంటే అది ఓన్లీ ఇవి మాత్రమే ఉంటాయి అన్నమాట. ఫ్రూట్స్ మాత్రమే ఎక్కువ ఇస్తూ ఉంటాను. సో వీక్లీ ఒక 4-5 days కన్నా ఖచ్చితంగా గ్రాసరీ షాప్కి వెళ్ళాల్సిందే, ఫ్రూట్స్ కోసం అన్నా సరే. అండ్ మిల్క్ కూడా అలానే తెచ్చుకుంటాం అనమాట. సో వాళ్ళకి ఏదన్నా ఫుడ్ తినాలి అనిపిస్తే ఓన్లీ అదొక్కటే ఇస్తాను. అండ్ ఇండియాలో పిల్లలు బాగా మిస్ అయింది డోనట్స్ అనమాట. అక్కడైతే అడగరు. దక్షిత్ అయితే ఎక్కడుంటే అక్కడ ఉన్నట్టే ఉంటాడు. వాడికి బాగా తెలుసు, అంటే ఆ డిఫరెన్స్ బాగానే తెలుస్తుంది. ఇక్కడుంటే ఏ ఫుడ్స్ దొరికితే ఏం అడగాలి, ఇండియాలో ఉంటే ఏ ఫుడ్స్ దొరికితే ఏం అడగాలి, చాలా బాగా తెలుసు అనమాట. ఇంకా ఈ పర్టికులర్ కాఫీ లైన్కి వస్తే వాడికి బాగా తెలుసు. స్టార్టింగ్లోనే అడుగుతాడు డోనట్ తిందామని చెప్పి. గ్రాసరీ షాపింగ్ అంటే ఇంకా ఆ రోజు మ్యాండేటరీ అనమాట. సో మేము వీక్లీ 1 or 2 weeksకి ఒకసారి నేను వస్తాను మా హస్బెండ్తో. అప్పుడైతే ఇంక ఆప్షన్ ఉండదు, ఖచ్చితంగా వాళ్ళు చెరుకు డోనట్ తింటారు. అండ్ ఇంకా ఇక్కడ ఇంకా సార్ట్ చేస్తున్నాం అనమాట. అండ్ ఏం తీసుకుందాం ఆర్గనైజర్స్కి. చిన్నవి తీసుకుంటే వాళ్ళ పిల్లలు పెద్దోళ్ళు అయ్యాక ఆ చిన్నవి ఎక్కువ యూస్ అవ్వవు కదా. సో లిడ్స్ ఉన్నవి తీసుకుందామా ఏంటి అని చూస్తూ అలా షాపింగ్ అయితే కంప్లీట్ చేసాము. డేస్ ఎంత ఫాస్ట్గా గడిచిపోతున్నాయో అనిపించింది నాకు జర్మనీ వచ్చాక. ఒక స్కెడ్యూల్లో ఉన్నంత వరకు మనకి టైం అస్సలు తెలీదు. మార్నింగ్ ఎప్పుడు అవుతుంది, ఎప్పుడు నైట్ అవుతుందో కూడా తెలియదు కదా. సో అలానే ఇది నెక్స్ట్ డే అనమాట. సో ఆ రోజు ఇంకా కొంచెం ఓపిక తెచ్చుకొని స్నానం చేసేసి ముందైతే దేవుడిదంతా క్లీన్ చేస్తున్నా. ఆల్మోస్ట్ 1 month అయిపోయింది కదా. మా హస్బెండ్కి పూజ చేసుకునేంత టైం అయితే ఉండదు మార్నింగ్స్. ఎందుకంటే తను కుక్ చేసుకొని బ్రేక్ఫాస్ట్ చేసుకొని తినేసి ఆఫీస్కి వెళ్ళడానికి ఇంకా అవన్నీ క్లీన్ చేస్తూ ఉండాలి కదా. ఇంకా అందుకనే పూజ అయితే చేసుకోరు. ఇంకా నేను వచ్చాక ఆల్మోస్ట్ 1 month అయిపోయిందని చెప్పి ఇంక మొత్తం అన్నీ తీసి డీటెయిల్గా క్లీనింగ్ అయితే చేసుకుంటున్నాను. నాకు ఈ పూజా మంది చాలా బాగా నచ్చిందండి. సో చాలామంది అడిగారు. నేను ఇన్స్టాగ్రామ్లో కూడా లింక్స్ అన్నీ షేర్ చేశాను. ఒక్కొక్కరికి షేర్ చేయలేను కదా అడిగినప్పుడు, అందుకని నా స్టోరీలో అలా పెడతానమాట. ఏమన్నా అడిగినప్పుడు కామన్గా మీరు సింపుల్గా అమెజాన్లో పూజా మందిర్ అని కొట్టినా మీకు సజెషన్స్ వస్తాయి. ఇది నాకు 1000 rupees పడిందనమాట. నేను చాలా ఆలోచించుకొని అండ్ అవన్నీ చాలా ఫోల్డ్ చేసేసుకొని, ఏ ప్లేట్స్ లాగా స్పేస్ తక్కువ ఉంటుంది, అట్ ద సేమ్ టైం
మంచి ప్యాకింగ్‌తో వచ్చిందనమాట అమెజాన్‌లో. ఇంక అన్నీ చూసుకొని నాకు పర్ఫెక్ట్ అనిపించి నేను తెచ్చేసుకున్నాను. ఇక్కడేంటంటే మనకి పెద్ద పెద్దగా పెట్టుకోవడానికి అంత ప్లేస్ ఉండదు. ఇక్కడ మనం ఎంత రెంట్స్ పే చేసినా మనకుండే ఇల్లు చాలా చిన్నగా ఉంటది. సో, నేను అన్నీ ఆలోచించుకొని తీసుకున్న పూజా మందిర్ అనమాట. అండ్ దేవుడి ఫొటోస్ కూడా ఎన్ని నెంబర్ ఆఫ్ ఎక్కువున్నాయన్న కాదు. నేను డిసైడ్ అయ్యాననమాట ముందే. ఇంత చిన్న పూజా మందిర్ తీసుకుంటున్నాను కాబట్టి చిన్న చిన్న ఐడల్స్ లాగే నాకు ఎవరైతే కావాలనుకున్నానో ఆ దేవుళ్ళ వరకు పెట్టుకున్నాను. అండ్ దీన్ని వాల్‌కి కూడా హ్యాంగ్ చేసుకోవచ్చండి. బట్ నాకు అదంతా ఇష్టం లేదు. నాకు ఈ లెంత్‌కి ఈ టేబుల్ దగ్గర కావాలి అని అనుకున్నాను. అందుకనే చిన్నగా తీసుకున్నా అనమాట. సో, ఇక్కడ నార్మల్‌గా డస్టింగ్ చేసేసుకున్నా. బేసిక్‌గా ఇక్కడ ఆహ్, చాలా తక్కువుంటది డస్ట్ అదంతా. బట్ చాలా ఫైన్ డస్ట్ ఉంటదనమాట. కనిపీదు. అది ఎప్పుడైనా ఇలాంటి డార్క్ ఫర్నిచర్ మీద వాటి మీద తెలుస్తదనమాట. ఇంకా అందుకనే కొంచెం డీప్ క్లీనింగ్ అది చేసుకుంటున్నాను. నేనైతే ఈ చిన్న చిన్న ముగ్గు పీటలు ఉన్నాయి కదండీ! ఇవి నేను నా సెకండ్ శ్రీమంతం అప్పుడు జర్మనీలో చేసుకున్నాను కదా! అప్పుడు రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చినవి కొన్ని ఉన్నాయన్నమాట. సో, అవి నేను దేవుడికి పీటల కింద వేసుకున్నాను. ఎందుకంటే ఒక ఫ్రంట్ రో పెట్టాలంటే బ్యాక్ రోలో అవి కొంచెం హైట్‌గా ఉండాలి. అండ్ నేను సిల్వర్‌వే ఐడల్స్ వాడుతున్నాననమాట. నా దగ్గర పెద్దగా ఎక్కువ దేవుళ్ళు ఏముండవు. ఈసారి సాయిబాబా విగ్రహం తెచ్చుకోవాలి అనుకుంటూనే ప్యాకింగ్ అప్పుడు మర్చిపోయాను. ముందు నుంచి అనుకుంటూనే ఉన్నాను. ఒక దగ్గర పెట్టుకున్నాను కానీ తీసుకొని లాస్ట్‌లో ప్యాక్ చేసేటప్పుడు మర్చిపోయాను. అదొక్కటే రిగ్రెట్ ఫీల్ ఉంటది. 2 టైమ్స్ నుంచి మర్చిపోతున్నాను తెచ్చుకోవడం అని చెప్పి. ఇక్కడ మనకి దొరకవు కదా! అండ్ నాకు ఫోటో ఫ్రేమ్స్‌లో సెట్ చేసుకోవాలంటే అది చాలా పెద్దగా అయిపోతుంది. అండ్ నా దగ్గర ఫోటో కూడా లేదు. అయ్యో! ఈసారి కూడా మర్చిపోయానని దేవుడికి అదంతా సర్దుకుంటున్నప్పుడు అనిపించిందనమాట. సో, ఇంకా ఐడల్స్ అన్నీ క్లీన్ చేసేసుకొని ఇంకా నీట్‌గా పీటల మీద అరేంజ్ చేసుకుంటున్నాను. నేనైతే డిసెంబర్‌లో ఈ సిల్వర్‌ది తులసి కోట ఒకటి తెప్పించుకున్నా అనమాట. యాక్చువల్‌గా ఇక్కడ జర్మనీలో సీడ్స్ అవి తెచ్చుకోకూడదు. అట్ ద సేమ్ టైం వింటర్స్‌లో తులసి మొక్క వేసుకున్నా పాడైపోతుంది కదా! ఇంక అందుకని చెప్పి తులసికి రోజు దీపం పెట్టాలి అన్న ఫీలింగ్ ఉంటది కదా! సో, నాకు అనిపించింది ఎలానో నార్మల్ చెట్టుకి మనం ఎలానో చేయలేమని చెప్పి ఇండియాలో ఇంకా తెచ్చుకున్నా అనమాట. ఈ సిల్వర్ ప్లేట్ దాని పైకి మనకి తులసి కోటలు సిల్వర్ షాప్‌లో అమ్ముతారు. ఇంకా తెచ్చుకొని రోజు దీపం పెట్టుకుంటా కాబట్టి మనకు ఆ ఫీలింగ్ ఉంటది. తులసి కోటకు కూడా పూజ చేసుకున్నాం అన్న ఫీలింగ్. అందుకని అది కూడా యాడ్ చేసుకుని ఇంక ఫైనల్లీ అన్ని బొట్లు పెట్టుకొని అంతా సర్దేసుకున్నా అనమాట. ఇంకా ఆ రోజు నాన్ వెజ్ తిన్నామని సండే ఇంక నేను దీపం ఏం పెట్టలేదు. ఇంకా జస్ట్ అగరబత్తి ఒకటి వెలిగిచ్చేసుకున్నాననమాట. ఇంకా చాలా మంచి ఫీలింగ్ వచ్చింది. ఇంక రేపటి నుంచి పూజ చేసుకోవచ్చు కదా అని. అండ్ ఇక్కడ ఆల్మోస్ట్ లగేజెస్ అన్నీ తీసేసాను. బట్ పికిల్స్ ఒక్కటి వేయలేదు. ఆ గ్లాస్ బాటిల్స్ ఖాళీ లేవన్నమాట. మమ్మీ నాన్ వెజ్ పికిల్స్ పెట్టారు కదా! ఇంకా చికెన్, ప్రాన్ అనమాట. ఇంకా అవి తీస్తున్నాను. ఇంక ఉసిరికాయ పచ్చడి అదేం తీయలేదు. ఎందుకంటే ఆల్రెడీ తెచ్చిన పచ్చళ్ళే ఉన్నాయి. ఇంకా అవి అయ్యాక తీద్దాంలే అన్నట్టు జస్ట్ ఈ ఒక్కటి తీస్తున్నాను. అండ్ ఆర్డర్స్ కోసం చాలామంది నన్ను అడుగుతున్నారు. సో, మీరైతే ఈ ఫ్లోర్స్ కావాలన్నా, ఈ పికిల్స్ కావాలన్నా మీరు ఇన్‌స్టాగ్రామ్‌లోనే నాకు మెసేజ్ చేయండి. నేను అక్కడైతేనే రిప్లై ఇవ్వగలను. మీరు కమెంట్స్‌లో అడిగినా నేను డీటెయిల్స్ అవి షేర్ చేయలేను. సో, మీకు ఒకవేళ ఇన్‌స్టాగ్రామ్ లేకపోతే మెయిల్ ఐడీ కూడా ఉంటుంది డిస్క్రిప్షన్‌లో. దానికి కూడా చేయొచ్చు. అండ్ ఇన్‌స్టాలో నన్ను ఇంకా ఎవరైనా ఫాలో అవ్వకపోతే ఆ ఇన్‌స్టా లింక్ కూడా డిస్క్రిప్షన్‌లోనే ఉంటుంది. మీరు అక్కడ ఫాలో అవ్వచ్చు. అండ్ నన్ను ఏమన్నా మీరు అడగాలనుకున్నా, ఏమన్నా డిస్కస్ చేయాలనుకున్నా అక్కడ డిస్కస్ చేయొచ్చు. సో, ఇలా ఒక 1 వీక్ వ్లాగ్ అయితే చిన్నగా మీతో షేర్ చేసుకున్నాను. అండ్ ఆ పచ్చళ్ళంతా వేశాక అప్పుడు ఇంకా నాకు కంప్లీట్‌గా ఇండియా నుంచి తెచ్చుకున్న లగేజ్ అంతా అయిపోయింది అన్‌ప్యాక్ చేయడం. సో, ఆ రోజు మంచిగా ఇంకా రిలాక్స్ అయిపోయాననమాట. ఎందుకంటే పనంతా అయిపోయాక రిలాక్స్ ఫీలింగ్ ఉంటుంది కదా! సో, బయట కూడా క్లైమేట్ చాలా చాలా బాగుంది. అండ్ ఆల్మోస్ట్ వింటర్ అయిపోవస్తుందనమాట మాకు కూడా. సో, ఆ 2 ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. వింటర్ కొంచెం ఎస్కేప్ అయ్యాం ఒక 1 మంత్ పాటు. అలానే సమ్మర్ వైబ్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. అండ్ ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. హోప్ మీకు నచ్చింది అనుకున్నా. నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. టేక్ కేర్.